మీడియా మిత్రులకి, మీడియా ద్వారా ప్రజలందరికీ నమస్కారం. పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత గురించి, ఈ రాష్ట్రానికి దాని అవసరాన్ని గురించి పదే పదే వివరించాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయం, చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ తెలిసిన విషయమే. స్వాతంత్రం రాక పూర్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలు కన్నటువంటి ప్రాజెక్టు ఈ పోలవరం ప్రాజెక్టు. ఎన్నోసార్లు దీన్ని సాకారం చేయడం కోసం ప్రయత్నాలు చేసినా అది చివరికి 2014 వచ్చేసరికి ఒక ఖచ్చితమైన రూపుదిద్దుకుంది. 2004లో విజయవాడలో ఉన్న మీ అందరికీ గుర్తే ఉండే ఉంటుంది. మన నున్న దగ్గర పాత సిమెంట్ ఫ్యాక్టరీ గ్రౌండ్స్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభ జరిగింది. సోనియా గాంధీ గారు వచ్చారు ఆ సభకి, జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే చాలామంది కాంగ్రెస్ నాయకులు ఆ రోజున వచ్చారు. ఆ సభలో సోనియా గాంధీ గారు అనౌన్స్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తాము అని చెప్పి హామీ ఇస్తున్నాం అని చెప్పి ఆ రోజున విజయవాడ సభలో సోనియా గాంధీ గారు ప్రామిస్ చేశారు. 2004లో చేసినటువంటి ప్రామిస్ 2014 వరకు వాళ్ళు ఏనాడు పట్టించుకోలే. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కొంతవరకు డిజైన్ వర్క్, అలాగే కాలువల వర్క్ కొంతవరకు చేశారు. కాకపోతే మెయిన్ హెడ్ వర్క్స్ ఇంకా మొదలుగాల, దానికి కాంట్రాక్ట్ కూడా ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చారు. టెండర్లు పిలిచారు, ట్రాన్స్ట్రాయ్ వాళ్ళు 1400 కోట్లకు ఏమో L1గా వచ్చారు, వాళ్ళ కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చారు. కానీ పోలవరం కట్టడానికి కావాల్సినటువంటి అనుమతులు మాత్రం కొన్ని అనుమతులు ఇచ్చారు, కానీ ముఖ్యమైన పర్యావరణ అనుమతులు, నిర్మాణం ప్రారంభం చేయడానికి, హెడ్ వర్క్స్ మొదలు పెట్టడానికి కావాల్సిన అనుమతులు ఇవ్వలా. ఎందుకు ఇవ్వలేదా అని అంటే, దాన్ని ఒక ట్రంప్ కార్డ్ లాగా ఉపయోగించుకోవడం కోసం మేము పర్యావరణ అనుమతుల పేరుతో ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని డిలే చేశాము అని చెప్పి అప్పట్లో ఉన్న పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్ గారు ఆయన నోటితో ఆయనే చెప్పాడు. చెప్పి చివరికి రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిచ్చ వేసినట్టుగా, సరే మీకు పోలవరం ప్రాజెక్ట్ ఇస్తున్నాం పొండి అన్నారు. హైదరాబాద్లో ఉన్న మన ఆస్తుల్ని వాటన్నిటినీ వదులుకుంటే మనకు వచ్చినటువంటి బిచ్చం ఈ పోలవరం ప్రాజెక్ట్. దాన్ని జాతీయ ప్రాజెక్టుగా నిర్మిస్తామని చెప్పి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం కేబినెట్ రెజల్యూషన్ చేసింది. మన విభజన చట్టంలో కూడా ఈ చట్టం ప్రకారం దానికి కావలసిన అనుమతులు అన్నీ ఇచ్చేసినట్లే భావించాలి అని చెప్పి రాశారు. డీమ్ టు హ్యావ్ బీన్ గివెన్ ఆల్ పర్మిషన్స్ అని చట్టంలో రాశారు. అది పార్లమెంట్ పాస్ చేసింది కాబట్టి పార్లమెంటే పర్మిషన్లు ఇచ్చినట్టు ఈ పోలవరం ప్రాజెక్ట్కి. సో పర్మిషన్ల వరకు దానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పటికీ ఒడిశా, ఛత్తీస్గఢ్ వాళ్ళ కొద్దిగా ముంపు ప్రాంతాలు ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేశారు. అది ఇంకా నడుస్తూనే ఉంది. సరే, రాష్ట్ర విభజన జరిగిపోయింది, ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ మిగిలిన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే క్రమంలో అంతకుముందు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్నే, అదే కాంట్రాక్ట్ని కొనసాగించారు. కొనసాగించకపోవడానికి పెద్ద కారణాలు ఏమి లేవు. కాంట్రాక్టర్ ఏమంటా అంటే, నేను కడతానన్నా కదా, స్టేట్ గవర్నమెంట్ అయితే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏంటి, నాకు కావాల్సిన డబ్బులు నాకు ఇవ్వండి, నేను కడతానంటాడు. కాబట్టి కాంట్రాక్టర్ని మార్చాల్సిన అవసరం ఏమి ఆ రోజున లీగల్గా ఏమి లేదు. అదీగాక ఇంకొక సమస్య ఆ రోజున ఏముందంటే, దీని మీద విపరీతమైన చర్చ జరుగుతూ ఉంటుంది, అనవసరమైన చర్చ. అందుకే దీన్ని ముగింపు చెప్పడం కోసం ఈ వివరాలు చెప్తున్నా. కాంట్రాక్టర్ని ఎందుకు మార్చలేదా అంటే, కాంట్రాక్టర్ని కనుక టెర్మినేట్ చేసేసి, సరేనా ఇప్పుడు వరకు చేసిన పనులకు ఎంత అయిందో ఖర్చులు లెక్కది, నీ డబ్బులు నీకు ఇస్తాం, పంపించేస్తామని అంటే మళ్ళా పోలవరంకి ఫ్రెష్గా టెండర్లు పిలవాలి. ఫ్రెష్గా టెండర్లు పిలవాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే,
సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, సిడబ్ల్యూసి రూల్స్ ప్రకారం ఏదైనా ప్రాజెక్టు విషయంలో ఏదైనా కేసులు పెండింగ్ ఉంటే ఆ ప్రాజెక్టుకి టెండర్లు పిలవకూడదు అని చెప్పి వాళ్ళకు రూల్ ఉంది. ఓ పక్కన ఛత్తీస్గఢ్, ఒరిస్సా వేసిన కేసులు అట్టాగే ఉన్నాయి. అవి తేలకుండా కొత్తగా టెండర్లు పిలవడానికి వీల్లేదు. ఆ కేసులు తేలడానికి ఎన్ని దశాబ్దాలు పడతాయో మనకు తెలియదు. కాబట్టి ఈ లీగల్ కాంప్లికేషన్ వస్తుంది కాబట్టి పాత కాంట్రాక్టర్ని కొనసాగించండి అని చెప్పి కొనసాగించారు. ఆ పాత కాంట్రాక్టర్ ఏమో ప్రాజెక్టులో డిలే అయింది, రేట్లు పెరిగిపోయినాయి, మేము అసలు ఆ రేట్లకు చేయలేము అని అంటే అప్పుడు బతిమాలి బామాలి ఆ బావర్ అనే కంపెనీని, జర్మనీ కంపెనీని తీసుకొచ్చి సరే ఇప్పటి నుంచి అయ్యే ఖర్చు కాంట్రాక్టర్కి సంబంధం లేకుండా డైరెక్ట్గా మీకే చెల్లింపులు చేస్తాము, లేకపోతే కాంట్రాక్టర్కి ఇస్తే ఆయనకి జరిగిన నష్టాలు పూడ్చుకుంటాడేమో, మళ్ళీ మీకు డబ్బులు ఇవ్వడేమో అని చెప్పి బావర్ కంపెనీకి డైరెక్ట్గా చెల్లింపులు చేసే ఒప్పందం మీద ఆ జర్మన్ కంపెనీని తీసుకొచ్చి డయాఫ్రమ్ వాల్ కట్టడానికి ఒప్పించారు. వాళ్ళు డయాఫ్రమ్ వాల్ కట్టారు. ఆ రోజున డయాఫ్రమ్ వాల్ కట్టినప్పుడు దాని నిర్మాణపరమైనటువంటి సమస్యలు కానీ, నాణ్యతాపరమైనటువంటి ప్రశ్నలు కానీ ఏమీ ఆ రోజున రాలా. ఆ డయాఫ్రమ్ వాల్ బాగానే కట్టారు అని చెప్పి అప్పుడున్న సిడబ్ల్యూసి, టీపీఏ వీళ్ళందరూ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఏం అబ్జెక్షన్ అయితే రైజ్ చేయలే. తర్వాత దీనిపైన డయాఫ్రమ్ వాల్ కట్టిన తర్వాత, భూమి లోపల గోడ కట్టిన తర్వాత పైన బండు కట్టాలి, చెరువు కట్టలాగా ఒక కట్ట కట్టాలి. దాన్ని ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటారు. ఎర్త్ కోర్ రాక్ ఫిల్డ్. ఎర్త్ కోర్ అంటే కోర్ మధ్యలోనేమో మట్టి, తర్వాత రాక్ ఫిల్డ్ అంటే రాళ్లతో పేర్చిన డ్యాము అని అర్థం ఈసీఆర్ఎఫ్ అంటే. అది కట్టాలంటే పైన కింద నీళ్లు ఉండకుండా చూసుకోవాలి కాబట్టి ఆ పైన ఒక అడ్డుకట్ట, కింద ఒక అడ్డుకట్ట వేయాలి. వాటిని కాఫర్ డ్యాములు అంటారు. ఆ కాఫర్ డ్యాములు కూడా దాదాపుగా కట్టారు. కట్టిన తర్వాత కాఫర్ డ్యామ్లో 2 గ్యాపులు ఉంచేశారు. ఎందుకు ఉంచారా ఆ గ్యాపులు అంటే, ఆ రోజున దేవీపట్నం దగ్గర కొంతమంది రైతుల పొలాలు ఈ కాఫర్ డ్యాముని గ్యాప్ మూసేస్తే వాళ్ళ పొలాలు మునిగిపోతాయి. ఎందుకంటే కాఫర్ డ్యామ్ పెడితే వెనకాల నీళ్లు ఆగిపోయి నీళ్లు ఉబ్బుతాయి. ఆ ఉబ్బినప్పుడు వాళ్ళ పొలాలు మునుగుతాయి. వాళ్లకు దాదాపు 200 కోట్లు కాంపెన్సేషన్ కట్టాలి, నష్టపరిహారం కట్టి మీరు కాఫర్ డ్యామ్ మూసుకోండి అన్నారు. ఆ రోజున 200 కోట్లు కట్టడంలో కొంచెం డిలే అయింది. ఈ లోపల ఎలక్షన్లు వచ్చినాయి 2019లో. దానివల్ల కాఫర్ డ్యామ్ ముయ్యకుండా ఆ గ్యాప్లు అట్టాగి ఉంచేశారు. ఎలక్షన్లు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఈయన వచ్చి రావడంతోనే ఇచ్చిన మొట్టమొదటి జీవో 1వ జీవోనో 2వ జీవోనో, నా ట్రాన్స్ఫర్ జీవో అనుకోండి, అది పక్కన పెట్టండి. పాలనాపరంగా ఇచ్చిన మొట్టమొదటి జీవో జరుగుతున్న కాంట్రాక్ట్లు అన్నీ ఆపేయండి, ఏ వర్క్ ముందుకెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి మీకు జీవో ఇచ్చారు. మీకు గుర్తుందో లేదో. అందుకే అప్పుడు అమరావతి పనులన్నీ ఆగిపోయి కూలీలందరూ తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోయారు. అట్లాగే రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ప్రాజెక్టులు సడన్ గా ఆగిపోయినాయి. దాంతోపాటు పోలవరం కూడా ఆగిపోయింది. ఎందుకయ్యా అంటే కాంట్రాక్ట్లు ఎక్కువకి ఇచ్చేశారు, ఎక్కువ డబ్బులకి ఇచ్చేశారు, మేము వాటన్నింటినీ రివ్యూ చేయాలి అన్నారు. సరే మంచిది, చేయండి. నీ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు ఏమైనా రివ్యూ చేసుకుంటే చేసుకోవా. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్న ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిన కాంట్రాక్టు, అప్రూవ్ చేసిన టెండరు, దాన్ని ఎందుకు ఆపటం నువ్వు? ఆ ఆలోచన ఆయనకి ఆ రోజున రాలా. పోలవరం ప్రాజెక్టు పనులు కూడా మొత్తం ఆపేశారు. దాని క్వాలిటీ కంట్రోలు, క్వాలిటీ అష్యూరెన్స్ అంటారు. క్వాలిటీ కంట్రోల్ ప్రొసీజర్ ఏంటి, నువ్వు ఏ రకంగా క్వాలిటీ కంట్రోల్ చేస్తావో మాకు మాన్యువల్ ఇవ్వరా, నీ గైడ్ లైన్స్ ఇవ్వరా అన్నారు. అక్టోబర్ 25 వరకు క్వాలిటీ కంట్రోల్ గైడ్ లైన్సే ఫైనలైజ్ చేయలేదు, గోడ కట్టుకుంటా పోయారు. ఇదే పద్ధత? ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టే తీరు ఇదేనా? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేయాల్సిన తీరు ఇదేనా? కాంట్రాక్టర్కి ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటే వెళ్ళిపోతే ఇంకా గవర్నమెంట్ ఎందుకు, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎందుకు, సిడబ్ల్యూసి ఎందుకు? సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేయాల్సిన పనులు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేయట్లా, కాంట్రాక్టర్ చేయాల్సిన పనులు కాంట్రాక్టర్ చేయట్లా. సిడబ్ల్యూసి ఏదో అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తుంది తప్ప పని ఆఫ్ చేయండి, ముందు వచ్చి సమాధానం చెప్పండి అని ఖచ్చితంగా వాళ్ళు కూడా చెప్పరు.
అందుకనే మాకు భయం. ఇప్పుడు అసలు సిడబ్ల్యూసీ నమ్మాలన్నా భయమే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నమ్మాలన్నా భయపడే పరిస్థితికి వచ్చింది.